హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వందన్స్ వరల్డ్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకుంటున్నామండి. ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ నేను మౌనవ్రతం ఉంటాను, కానీ ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే మనం మాట్లాడుతున్నాము. ఇచ్చితినమ్మ వాయినం. Hello my dear lovely YouTube family, welcome back to Vandans World. Today is all about Varalakshmi Ratham 2024. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంది వ్లాగ్ అనమాట. సో లాస్ట్ ఇయర్ నేను వర్కింగ్ కదా, మార్నింగే చక్కగా రెడీ అయిపోయి స్కూల్లో వరలక్ష్మి వ్రతం అటెండ్ అయ్యి దాని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చక్కచక్క చేసుకొని అసలు ఇట్ వాస్ వెరీ టఫ్ టైం. నాకు టైం అస్సలు సరిపోలేదు. అండ్ మోర్ ఓవర్ వరలక్ష్మి వ్రతం అవ్వగానే ఇంకా అలసిపోయి నాకే తెలీదు వైరల్ ఫీవర్ అటాక్ అయిపోయింది మార్నింగ్ లేచేసరికి. నేను ఇంకా రిలేటివ్స్ వచ్చారు, అందుకే ఏమో అంటే టైర్డ్గా ఉన్నా అనుకున్నా. బట్ స్టిల్ నాకు అసలు అనుకోకుండా వైరల్ ఫీవర్ రావడం, దాని తర్వాత సిక్ అయిపోవడం. ఎనీవేస్, కమింగ్ టు ద వరలక్ష్మి వ్రతం పార్ట్, మా చెల్లి, అమ్మ, చార్విక్ అందరూ ఉన్నారు వరలక్ష్మి వ్రతంకి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. పెద్దమ్మ వచ్చింది అండ్ స్పెషల్ గెస్ట్ వాజ్ చార్విక్. వైజాగ్లో ఉంటారు కదా, కానీ వచ్చేసారన్నమాట కొంచెం తొందరగానే. సో దట్స్ హౌ ఇట్స్ బీన్. చార్విక్, రుహాన్, ధన్వి వాజ్ ఎంజాయింగ్ ఏ లాట్. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతంకి నేను మౌనవ్రతం లేను, ఎందుకంటే ఐ వాజ్ వర్కింగ్ రైట్. సో సండే రోజు మౌనవ్రతం చేస్తుండే వర్కింగ్ ఉన్నప్పుడు. సో ఫ్రైడేస్ కుదరదు కదా స్కూల్లో మౌనవ్రతం ఉంటే టీచర్గా. That's how it's been. It was little happening only, but time was not at all sufficient. అమ్మ చెల్లె లేకపోతే నాకు ఇంత హెల్ప్ అయ్యేది కాదు. అమ్మ హెల్ప్ చేసింది, చెల్లెలు హెల్ప్ చేసింది చక్కగా. ఎంతైనా ఫ్యామిలీ ఉంటేనే కదా మనకి ఏదైనా హ్యాపీగా అన్నీ సమకూర్చుతారు. సో యా, ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్. దట్స్ హౌ ఇట్స్ బీన్. అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించాం. అండ్ పింక్ శారీ చూసారా. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇంకోటి, ఈ పింక్ శారీ నేను నా శాలరీ డబ్బులతో కొన్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అదో లెవెల్ సాటిస్ఫాక్షన్ మన శాలరీతో మనం కొనడము. అండ్ ధన్వి వచ్చేసి పింక్ అంటే సరే అని చెప్పి అమ్మవారికి కట్టించడానికి పింక్ శారీయే కొన్నాను, అక్కడ పెట్టడానికి పింక్ శారీయే కొన్నాను. సో 3 పింక్ శారీస్ తీసుకున్నాను. దానికి కూడా లంగా జాకెట్ కుట్టిద్దాం అలా అనుకున్నాను, బట్ కుదరలేదు నాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల. సో నేను చక్కగా అమ్మవారికి ఎలా అయితే అలంకరించానో నేను కూడా అలా వాలు జడ విత్ గంటలు ట్రై చేద్దామని చెప్పి జడ గంటలతో వేసుకున్నా. సో దిస్ ఈజ్ హౌ ఇట్స్ బీన్. వర్కింగ్ ఉమెన్స్ ఎలా చేసుకుంటారో కానీ ఎన్ని హ్యాండిల్ చేయాలో, అటు జాబ్ చూసుకోవాలి, ఇటు అన్ని ఫెస్టివల్కి సంబంధించిన అన్ని సమకూర్చుకోవాలి. అస్సలు టైం సరిపోదు. నాకైతే జాబ్ చేస్తున్నప్పుడు నాకు చిన్నపిల్లలతో జాబ్ చేసే వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. చాలా టఫ్ అనిపించింది. అండ్ యా, ఇట్స్ రియలీ గ్రేట్. అమ్మ ఇంకా పెద్దమ్మ అనమాట, అలా హగ్ చేసుకొని వాయినాలు ఇచ్చి అలా టైం స్పెండ్ చేయడం జరిగింది. ఇంకీసారి అసలు ఎక్కువ వేరే వాళ్ళవి కూడా కవర్ చేయలేకపోయాను వీడియో వాయినం ఇచ్చేటప్పుడు. నేను ఇంకా బిజీగా వచ్చిన వాళ్ళకి అలా వాయినాలు ఇవ్వడం అదే సరిపోయింది ఇంకా. సో చెల్లెలు ఇంకా చార్విక్, ధన్వి, రుహాన్ష్ వీళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేశారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉండే మా చెల్లి ఇంకా రావడం, అమ్మ రావడం, ఇట్స్ వాజ్ నైస్. అండ్ రుహాన్, చార్విక్, ధన్వి ఆనందానికైతే హద్దులు లేవు అనమాట. వాళ్ళు ముగ్గురు అసలు మా మాట వినట్లే, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చెల్లి అన్ని డిషెస్ తనే ప్రిపేర్ చేసింది అమ్మవారికి కావాల్సినవి అన్నీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వందన్స్ వరల్డ్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకుంటున్నామండి. ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ నేను మౌనవ్రతం ఉంటాను, కానీ ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే మనం మాట్లాడుతున్నాము. సో అలా కుదిరింది ఈ ఇయర్. షీ ఈజ్ మై మామ్, అమ్మ వాళ్ళ కో సిస్టర్, అండ్ షీ ఈజ్ మై సిస్టర్. సో ఇంట్రడ్యూసింగ్ మై మామ్ అండ్ మై సిస్టర్. పసుపు మనం ఇలా వాయినం ఇస్తాము. మనం పసుపు, కుంకుమ, గంధము అనేది తప్పకుండా ఇవన్నీ ఇవ్వాలండి. ఈ రోజు ప్రత్యేకత. తర్వాత వాయినం ఇలా ఇస్తాము. అండ్ వాయినం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ తొడిమల పార్ట్ మన వైపు ఉండాలి. సో ఇవి మన వైపు ఉండి ఇలా పట్టుకొని
ఇచ్చితినమ్మ వాయినం. పుచ్చుకుంటున్నాము. సో అలా చెప్తూ ఇయ్యాలండి, అది రూల్. టీవీ చూస్తారు. నువ్వు హలో మా మాగు ఏది నీ కాలేదు అమ్మా, నీ ఇంకో ఫిగర్ ఇంక ఈసారి ఇంటికి వచ్చిన వాళ్ళు అన్ని వీడియోలు కవర్ అవ్వలేదు. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఐ విల్ ట్రై. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ బీన్. మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో ప్లీజ్ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ కమెంట్. See you in my next video. Until then, take care. Bye-bye. Love you. Please don't forget to like, share and subscribe and comment your valuable opinion on our puja. And that's all. Jai Shri Ram. Jai Mate. Shri Mate. Bye. Take care. మీ అందరు కూడా లక్ష్మీ కటాక్షం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.